సో గైస్ ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024కు సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ ఆఫర్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. మరి మన యాప్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి కోసము, అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసము ఎనీ కోర్స్ అండి జస్ట్ 399కి అందిస్తున్నాము 90% ఆఫర్తో. మరి 399 రూపీస్ ఆఫర్కి కంప్లీట్ క్లాసెస్ వస్తాయండి. యాజ్ పర్ ద సిలబస్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. నెక్స్ట్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే, కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకు కావాల్సినవన్నీ కూడా క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 18 ఫిబ్రవరి 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి. ఓకేనా, ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, భారత్ టెక్స్ట్ 2025 మెగా టెక్స్టైల్ ఈవెంట్లో భాగంగా నిర్వహించిన సిల్క్ టెక్ 2025 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను ఎవరు ప్రారంభించారు? Who inaugurated the Silk Tech 2025 International Conference held as a part of Bharat Text 2025 Mega Textile Event? ఎవరు ప్రారంభించారు దీన్ని? ఆన్సర్ ఆప్షన్ సి, శ్రీ పవిత్ర మార్గరీటా గారు ప్రారంభించడం జరిగింది. భారత్ టెక్స్ట్ 2025 మెగా టెక్స్టైల్ ఈవెంట్లో భాగంగా న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో సిఎస్బి యొక్క ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సిల్క్ టెక్ 2025ని జౌళి మరియు విదేశీ వ్యవహారాల గౌరవనీయ రాష్ట్ర మంత్రి శ్రీ పవిత్ర మార్గరీటా ప్రారంభించారు. మరి సిఎస్బి సెంట్రల్ టాసర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రాంచీ మరియు సిఎస్బి సెంట్రల్ సిల్క్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సు నాణ్యత, స్థిరత్వము మరియు ప్రపంచ పోటీతత్వాన్ని పెంపొందించేందుకు పట్టు రంగంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై దృష్టి సారించింది. నెక్స్ట్ వన్, గంగా నదిలో ప్రయాగ్రాజ్ వద్ద అధిక స్థాయిలో ఫేకల్ కొలిఫామ్ బ్యాక్టీరియా ఉనికికి ప్రధానంగా ఏ కారణం వల్ల జరిగింది? ఫేకల్ కొలిఫామ్ బ్యాక్టీరియా ఫామ్ అయిందండి గంగా నదిలో. మనకు ప్రయాగ్రాజ్ దగ్గర కుంభమేళ జరుగుతుంది కదా, అక్కడ. What is the primary reason for the high level of fecal coliform bacteria in the Ganga river at Prayagraj? దేనివల్ల అండి? ఆప్షన్ బి, పారిశుద్ధ్య మురుగునీటి శుద్ధి లేకపోవడము వలన. వివరాలు చూద్దాం. భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన నదులలో ఒకటైన గంగా నది మిలియన్ల మంది భక్తులకు లోతైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రతి సంవత్సరం, ముఖ్యంగా మహాకుంభమేళ సమయంలో మరి నదీ జలాల్లో పవిత్ర స్నానం చేయడానికి లక్షలాది మంది గుమిగూడారు. ఇది పాపాలను తొలగిస్తుందని నమ్ముతారు. అయితే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి ఇటీవల నివేదికలు ప్రయాగ్రాజ్ వద్ద నీటిలో ఫేకల్ కొలిఫామ్ బ్యాక్టీరియా ఉనికికి సంబంధించి తీవ్రమైన ఆందోళనలు లేవనెత్తడం అయితే జరిగింది. ఈ యొక్క ఫేకల్ కొలిఫామ్ బ్యాక్టీరియా అనేది మానవ వ్యర్థాల వలన స్ప్రెడ్ అవుతుందండి. ఓకేనా, అంటే అర్థమయ్యే ఉంటుంది మానవ వ్యర్థాలు అంటే. సో మరి దీని ఉనికికి సంబంధించి తీవ్రమైన ఆందోళనలు అయితే లేవనెత్తింది. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభమేళ సమయంలో ఈ కాలుష్యం ప్రాథమికంగా శుద్ధి చేయని మురుగునీటి విడుదల కారణంగా కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, ఆరోగ్యానికి గణనీయమైన ప్రమాదం. ఈ కథనము మానవ ఆరోగ్యంపై మల బ్యాక్టీరియా ప్రభావం మరియు పెరుగుతున్న ఈ ఆందోళనను పరిష్కరించడానికి తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత నౌకాదళం తన 8వ మిసైల్ కమ్ మందుగుడ్డు సామాగ్రి ఎంసీఏ బార్జ్ LSAM-11 యార్డ్ 79ను ఎక్కడ ప్రయోగించింది? వే డిడ్ ద ఇండియన్ నేవీ లాంచ్ ఇట్స్ 8th మిసైల్ కమ్ అమ్యూషన్ ఎంసీఏ బార్జ్ LSAM-11 యార్డ్ 79? ఎక్కడండి మరి? ఆప్షన్ సి, మీరా భయాంధర్ మహారాష్ట్రలో ప్రయోగించడం అయితే
జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, వివరాలు చూద్దాం. ఫిబ్రవరి 14, 2025న భారత నౌకాదళం తన 8వ మిస్సైల్ కమ్ మందుగుండు సామాగ్రి MCA బార్జ్ LSAM-11 యార్డ్ 79ను ప్రయోగించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించింది. ఈ కీలక ఘట్టం మహారాష్ట్రలోని మీరా బయాంధర్లో విశాఖపట్నంలోని MBS సెకాన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లాంచ్ సైట్లో జరిగింది. ముంబై నావల్ డాక్ యార్డ్లో AGM కమాండోర్ ఎన్ గోపీనాథ్ అధ్యక్షతన ఈ వేడుక జరిగింది. భారత నావికాదళానికి ఈ జోడింపులోని లాజిస్టికల్ మద్దతుగా మనమైతే చెప్పుకోవచ్చు, మరియు కార్యాచరణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉంది. క్వశ్చన్ నెంబర్ 4. మత్స్య 6000 అనేది భారత ప్రభుత్వం యొక్క డీప్ ఓషన్ మిషన్ క్రింద అభివృద్ధి చేయబడిన 4వ తరం లోతైన సముద్ర మానవ సబ్మెర్సిబుల్. దీన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? మత్స్య 6000 ఈజ్ ఏ 4th generation డీప్ సీ manned submersible developed under India's deep ocean mission. With organization developed it. Which organization developed it? అంటే ఏ ఆర్గనైజేషన్ డెవలప్ చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ NIOT అనేటువంటి సంస్థ దీన్ని డెవలప్ చేసింది. మత్స్య 6000 అనేది భారత ప్రభుత్వం యొక్క డీప్ ఓషన్ మిషన్ క్రింద రూపొందించబడిన 4వ తరం లోతైన సముద్ర మానవ సబ్మెర్సిబుల్ సముద్రయాన్ ప్రాజెక్టులో భాగము. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ నేతృత్వంలో మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీచే అభివృద్ధి చేయబడింది. లోతైన సముద్ర అన్వేషణలో భారతదేశ సామర్థ్యాలను మెరుగుపరచడం దీని ప్రాథమిక లక్ష్యము. మత్స్య 6000 ముగ్గురు మానవులకు సంగతి కల్పించగల సామర్థ్యం కలిగి ఉంది. ఓకేనా, ఏంటండి? ముగ్గురు మానవులకు వసతి, ఓకేనా, ఇది కల్పించే సామర్థ్యం కలిగి ఉంది. అధునాతన సాంకేతికతలను కలిగి ఉంది మరియు 500 మీటర్ల లోతులో దాని కార్యాచరణ సామర్థ్యాన్ని నిర్ధారించడానికి డ్రై మరియు వెట్ టెస్టింగ్ను కూడా విజయవంతంగా పూర్తి చేసింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని అత్యధిక ఆదాయాన్ని పొందిన రాజకీయ పార్టీ ఏది? Which political party in India had the highest revenue in the financial year 2023-24? అదేంటి, రాజకీయ పార్టీలకు కూడా ఆదాయం వస్తుందంటే ఎస్ వస్తుంది. ఎక్కడి నుంచి? సో పార్టీలకు విరాళాల రూపంలో వస్తుందండి. మరి అత్యధిక ఆదాయం పొందిన పార్టీ ఏంటండి? ఆప్షన్స్ భారతీయ జనతా పార్టీ. ఆఫ్ కోర్స్ అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువగా వస్తాయి, రిమైనింగ్ పార్టీలకు కూడా వస్తాయి కానీ తక్కువ మొత్తంలో. ఓకే, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ యొక్క తాజా నివేదిక ప్రకారం భారతీయ జనతా పార్టీ 2023-24 ఆర్థిక సంవత్సరానికి 4340.47 కోట్ల ఆదాయంతో భారతదేశంలో అత్యంత ధనిక రాజకీయ పార్టీగా అవతరించింది. భారత జాతీయ కాంగ్రెస్ 1225.11 కోట్ల ఆదాయంతో 2వ స్థానంలో ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ CPIM, ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీ BSP మరియు నేషనల్ పీపుల్స్ పార్టీ సహా ఇతర రాజకీయ పార్టీలు కూడా తమ స్థితిగతులను వెల్లడించాయి. ఓకే, క్వశ్చన్ చూద్దాము. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2027లో మొట్టమొదటి ఒలింపిక్ స్పోర్ట్ గేమ్లను ఏ దేశంలో నిర్వహించనుంది? విచ్ కంట్రీ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ to host the first ever Olympic eSports Games in 2027 by the International Olympic Committee? ఏ దేశంలో అండి? సౌదీ అరేబియా. ఓకే, అరబ్ కంట్రీ. జూలై 2023లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఒలింపిక్ స్పోర్ట్స్ గేమ్లను ప్రవేశపెట్టడానికి ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇది స్పోర్ట్స్ మరియు సాంప్రదాయ క్రీడల మధ్య అంతరాన్ని తగ్గించడంలో ముఖ్యమైన దశను సూచిస్తుంది. ఈ చారిత్రాత్మక చర్యలో సౌదీ అరేబియా 2027లో మొట్టమొదటి ఒలింపిక్ స్పోర్ట్స్ గేమ్లకు ఆతిథ్యం ఇవ్వడానికి ఎంపిక చేయబడింది. ఈ విజన్కు జీవం పోయడానికి IOC సౌదీ ఒలింపిక్ మరియు పారా ఒలింపిక్ కమిటీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది మరియు ఈ స్పోర్ట్ వరల్డ్ కప్ ఫౌండేషన్ ఈవెంట్కు వ్యవస్థాపక భాగస్వామిగా ఎంపికైంది. ఈ సహకారము స్పోర్ట్లను ఆవిష్కరించడం, గ్లోబల్ ప్లేయర్లకు అవకాశాలను విస్తరించడం మరియు గేమింగ్ పరిశ్రమపై శాశ్వత ప్రభావాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 7. ఎలాన్ మస్క్ యొక్క XAI కంపెనీ ఇటీవల ప్రారంభించిన అధునాతన AI మోడల్ పేరేంటి?
What is the name of the advanced AI model recently launched by Elon Musk XAI company? ఆప్షన్స్ అండి గ్రోక్ 3 GROK గ్రోక్ 3. ఎలాన్ మస్క్ మరియు అతని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ XAI గ్రోక్ 3 ఒక అధునాతన AI చాట్బాట్ను ప్రారంభించాయి. ఇది ఇప్పటివరకు అభివృద్ధి చేసిన అత్యంత తెలివైన AI అని వాగ్దానం చేసింది. దాదాపు 1,00,000 మంది వీక్షకులను ఆకర్షించిన లాంచ్ ఈవెంట్ గ్రోక్ 3 యొక్క విశేషమైన సామర్థ్యాలను, దాని అభివృద్ధి ప్రక్రియను మరియు ప్రముఖ AI మోడళ్లను ఎలా అధిగమించిందో ప్రదర్శించడాన్ని ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారత ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ను నియమించడం ఎందుకు ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణించబడింది? వై ఇస్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జ్ఞానేష్ కుమార్ యాజ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కన్సిడర్ యాజ్ సిగ్నిఫికెన్స్ మైల్ స్టోన్? అంటే ఎన్నికల కమిషనర్ను నియమించడం ప్రతిసారి జరుగుతుంది ఒకరు వెళ్ళగానే, అయితే ఈసారి మాత్రము ఒక ముఖ్యమైన సంఘటన చోటు చేసుకుందండి. ఏంటది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. కొత్త చట్టం ప్రకారం నియమించబడిన తొలి ఎలక్షన్ కమిషన్ అండి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కొత్త చట్టం ప్రకారము. ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి ఇది. చూద్దాం, వివరాలు క్లియర్గా అర్థమవుతుంది. ఫిబ్రవరి 17, 2025 భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను లా మంత్రిత్వ శాఖ తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్గా అధికారికంగా నియమించింది. ఈ నియామకం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది, ఎందుకంటే ఎన్నికల సంఘము సభ్యుల ఎంపికను నియంత్రించే కొత్త చట్టం ప్రకారం నియమించబడింది. మొదటి ఈసీ కావడం గమనార్హం. మరి అతని పదవకాలము జనవరి 26, 2029 వరకు ఉంటుంది. రాబోయే లోక్సభ ఎన్నికలతో సహా కీలకమైన ఎన్నికల సంఘటనల సమయంలో భారత ఎన్నికల సంఘం యొక్క అధికారంలో అతన్ని ఉంచారు. ఓకే, నెక్స్ట్ వన్, ఏరో ఇండియా 2025 ఈవెంట్ సందర్భంగా DRDO మరియు మిథాని మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఏ ప్రత్యేక గ్రేడ్ స్టీల్ స్వదేశీ అభివృద్ధిపై దృష్టి పెడుతుంది? విచ్ స్పెషల్ గ్రేడ్ స్టీల్ ఇండిజినియస్ డెవలప్మెంట్ ఈజ్ ద focus of the MOU signed between DRDO and Mithani during Aero India 2025 event? Answer option C అండి. సో MDN 100 పేరుతో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు ప్రభుత్వ రంగ సంస్థ మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ మిథాని ఇటీవల ఏరో ఇండియా 2025 ఈవెంట్ సందర్భంగా అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందము MDN 100 అని పిలువబడే ప్రత్యేక గ్రేడ్ స్టీల్ యొక్క స్వదేశీ అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. ఈ ఉక్కు ఏరోనాటికల్ అప్లికేషన్ల కోసం ప్రత్యేకంగా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ల కోసం రూపొందించబడింది. ఈ చొరవ రక్షణ తయారీలో భారతదేశం యొక్క స్వావలంబన లక్ష్యానికి మద్దతిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, కేరళ ప్రభుత్వము కారుణ్య ఆరోగ్య సురక్ష పద్ధతి, దీన్నే KASAP కసప్ అంటారు. మరి దీని ద్వారా మొత్తము ఎంతమంది లబ్ధిదారులను కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? హౌ మెనీ బెనిఫిషరీస్ ఆర్ టార్గెటెడ్ టు బి కవర్డ్ అండర్ కేరళస్ కారుణ్య ఆరోగ్య సురక్ష పద్ధతి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 64 lakhs పీపుల్, 64 లక్షల మంది బెనిఫిషరీస్. కేరళ ప్రభుత్వము కారుణ్య ఆరోగ్య సురక్ష పద్ధతితో ఆరోగ్య సంరక్షణలో పురోగతి సాధించింది. ఈ ఇంటిగ్రేటెడ్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ రాష్ట్రంలోని అత్యంత దుర్బలమైన జనాభాకు సమగ్ర కవరేజీని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 300 కోట్ల రూపాయల అదనపు కేటాయింపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాసాప్కు మొత్తం నిధులు 978.54 కోట్ల రూపాయలు చేరాయి. ఈ పథకము 64 లక్షల మంది లబ్ధిదారులను కవర్ చేయడానికి రూపొందించబడింది. ప్రధానంగా జనాభాలో 40% పేదలను లక్ష్యంగా చేసుకుని ఈ పథకాన్ని రూపొందించారు. అడిషనల్ క్వశ్చన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ 2025ని ఏ దేశం నిర్వహిస్తుంది? విచ్ కంట్రీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ 2025? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఫ్రాన్స్. భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏ నగరంలో ప్రారంభించబడింది? ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ విచ్ సిటీ? ఆప్షన్ సి, న్యూఢిల్లీ. R-37M క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? R-37M మిసైల్ ఈజ్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? ఆప్షన్ సి, రష్యా. ఇటీవల వార్తల్లో కనిపించే లంపీ స్కిన్ డిసీజ్ ఎక్కువగా ఏ జాతి లేదా సమూహాలలో సంభవిస్తుంది? లంపీ స్కిన్ డిసీజ్
that was recently seen in news is mostly occurred in a which species or group? ఆప్షన్ బి పశువుల్లో అండి. ఓకే, ఇండియా ఎనర్జీ వీక్ 3వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ ఇండియా ఎనర్జీ వీక్ హెల్డ్ కంట్రీ? ఆప్షన్ బి అండి న్యూఢిల్లీ. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.